హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఇక్కడైతే కనుక బీరువా చూపిస్తున్నా, ఖాళీ బీరువా చూపిస్తుంది. ఏంటనుకున్నారా? శారీస్ మొత్తం తీసేసి ఒక చాప మీద వేసేసాను అనమాట. అన్నీ కూడా సర్దటం కోసం. ఇవి పెళ్లి చీరలు అనమాట, పట్టు చీరలు. నా పెళ్ళికి అమ్మ వాళ్ళు కొన్న చీరలు. ఇదైతే తలంబ్రాల చీర, ఇంకోటి వచ్చేసి పతాణం చీర. ఇది పింక్ అండ్ గ్రీన్ అనమాట. 2 షేడ్స్ ఉంటాయి ఈ కలర్లో. గ్రీన్ ఉంది కదా, గ్రీన్ ఒకటి, పింక్ బార్డర్. ఇది ఇంకోటి వచ్చేసి ఫస్ట్ పీటల మీద కూర్చోబెడతారు కదా, అప్పటిది ఎల్లో అండ్ బ్రౌన్. ఇది మూడో చీర అనమాట. ఇది ఎల్లో అండ్ బ్రౌన్. పెళ్లి చీరలు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఎక్కువ శాతం కట్టుకొని దాచుకుంటాను అనమాట. ఇది వచ్చేసి పెళ్లి రోజుకి మా వారు తీసుకున్నారు. ఇది కూడా డబుల్ షేడ్ అనమాట. చాలా బాగుంటుంది. గ్రీను అండ్ ఇది వచ్చేసి కోలాటం చీర, యూనిఫామ్ అనమాట. ఇది యూనిఫామ్, మనకు కోలాటం గ్రూప్ ఉంది కదా, దానికి యూనిఫామ్. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్, పిల్లలవి, నావి, ఇద్దరివి, ముగ్గురివి. ఇంకా 2 అరమాటలు తీసాను కదా, ఈ కిందవి కూడా తీయాలి. తీసిన చీరలు అయితే ఇక్కడ పెట్టాను అన్నమాట. మొత్తం ఇంకా గుట్టలాగా వేసేసాను ఇక్కడ. అంటే చాలా ఓల్డ్ అయిపోయినాయండి, బాగా పాత పడిపోయినాయి అనమాట చీరలన్నీ. సింపుల్ శారీస్ ఉన్నాయి, ఇందులోనే వర్క్. ఇవి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది లైట్ వర్క్ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా లైట్ వర్క్ ఉంటాయి. అంటే ఓల్డ్ మోడలే మొత్తం కూడా. అంటే 15 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న చీరలు ఇవి. కొంచెం బెస్ట్గా ఉన్న చీరలు ఇవి. ఇవేనా అని అయితే నేను అనుకోను, ఎందుకంటే ఇవి కూడా లేక చాలామంది ఉంటారు. నాకున్నట్లో కొంచెం బెస్ట్ టైప్ అనమాట. ఇవి వర్క్, ఫుల్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ పట్టు శారీ. ఇది కూడా మామయ్య వాళ్ళ ఇంట్లో పెళ్ళికి తీసుకున్నారు. చాలా బాగుంది. కాకపోతే పట్టు శారీస్ నేను ఎక్కువ, ఇవైతే కొంచెం వర్క్ అండ్ సింపుల్గా ఉంటాయి. ఇంకొకటి అది చూపిస్తే మొత్తం కూడా ఓపెన్ చేసి చూపించడానికి ఎక్కువ లెంత్ అయిపోద్దని చూపించట్లేదు. నేను కుట్టిన బ్లౌజులు చూపిస్తాను ఇప్పుడు. అంటే చాలా వరకు నాయ తక్కువే కుట్టుకుంటాను, బయట వాళ్ళు కుడతాను కదా. నేను కుట్టుకున్న వాటిలో ఇది బెస్ట్ అండ్ బ్లౌజ్ అండి. చాలా బాగా కుదిరింది. ఫినిషింగ్ కానీ ఏదైనా కూడా కొంచెం బాగా వచ్చింది. అప్పట్లోనే ఇది చాలా నీట్గా కుట్టాను అనమాట. నేర్చుకునేటప్పుడే కొంచెం నేర్చుకోవడం అయిపోయిన తర్వాత కుడతాం కదా, అప్పుడు కుట్టుకున్న బ్లౌజ్ ఇది. ఇప్పుడు కుట్టే వాటిల్లో అంత వర్క్లు ఏం పెట్టట్లేదండి. ఓన్లీ పైపింగ్ వేసుకోవటం, నార్మల్గా కుట్టేసుకుంటున్నారు రౌండ్ నెక్ పెట్టేసి. ఖాళీ ఉండదు కదా మనం కుట్టుకోవటానికి. అందులో నేను పనికి కూడా వెళ్తుంటాను కదా. ఇది వచ్చేసి సింపుల్గా కుట్టుకున్నాను. ప్లెయిన్గా ఉందనేసి 2 లీఫ్ షేప్లో ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి బ్లౌజు. ఇది అసలు బాగోలేదండి, అది వేస్ట్ చేయటం ఎందుకనేసి నేను కటింగ్లో పెడతారు కదా, అక్కడ కుట్టాను అనమాట. చీరలో తీసి బ్లౌజ్ కుట్టుకున్నాను. ఇవి వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి. ఇది వచ్చేసి పాట్ నెక్లు ఉంటాయి కదా వెనకాల, అలాంటి వాటిలోనే బాక్స్ టైప్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా సింపుల్గా పెట్టేసుకున్నాను. ఇవన్నీ డైలీ వేర్ శారీసే, కట్టేసినవి, కడుతున్నాను కూడా. ఇది వచ్చేసి ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు అందరు ప్యాచ్ వర్క్ వేసుకుని కుట్టుకుంటున్నారు, నేను ఎందుకు కుట్టుకోకూడదు అనేసి ఇట్లా ప్యాచ్ వర్క్ వేసేసి లీవ్ వేసి పిచ్చిగా కుట్టేసాను. ఇవి కూడా డైలీ వేర్ శారీస్ అండి. ఇది కూడా సేమ్. ఇది డ్రాప్ షేప్ అనమాట. డైలీ వేర్లోనే ఇలా సింపుల్గా కుట్టుకుంటాను నేను, వర్క్ సేమ్ పెట్టుకునండి. ఇలా డ్రాప్ షేప్ అయితే నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్ మధ్యలో డ్రాప్ వచ్చేటట్టు, దానికి మళ్ళీ బుట్టా వచ్చేటట్టు పెట్టాను అనమాట. ఈసారి నెక్స్ట్ టైం బ్లౌజ్ కుట్టి చూపిస్తాను.
ఇది కూడా నేర్చుకునేటప్పుడే కుట్టాను. అంటే 6 సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కటి ఇవి కుట్టుకొని. ఇప్పుడు కుట్టిన వాటిల్లో అన్నీ సింపుల్సేనండి. ఈసారి చూపిస్తాను. దీనికి వచ్చేసి నేను వర్క్ ఏం బాగుండదనేసి నేను ఇంకా మిర్రర్స్ పెట్టాను. హ్యాండ్స్కి కూడా మిర్రర్ ఉంది కదా, అందుకనే చేత్తో కుట్టుకున్నాను అనమాట. ఇది హ్యాండ్మేడ్గా. వీడియో కూడా ఉంది మన ఛానల్లో, సార్ చెక్ చేయండి. మొత్తం కూడా ఇలా సర్దుకున్నాను. రెండు లైన్లు పెట్టిన తర్వాత మధ్యలో ఖాళీ ఉంది, చీరలు మిగిలిపోయినాయి. అందుకని ఫోల్డింగ్ చేసి పెట్టాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.